నా స్పీచ్ ప్రారంభించే ముందల ఇక్కడికి వస్తుంటే రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు. నాకు 2019 నుంచి 24 మధ్యన రోజులు గుర్తొచ్చినాయి. ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ ఎవరో ఒకరి ఇంటికి పంపించేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి, ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది. మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం. అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్నా, ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలామంది శ్రేయోభిలాషులు చాలామంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ని ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటుని చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది. మీ దగ్గరికి వచ్చా, మిమ్మల్ని అందరినీ కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని కోరా. మీరు 0 కాదు, ఏకంగా 91,000 మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు. అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన, ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన, సహచార మంత్రి కలిసిన, మంగళగిరి పనులంటే కాదు అని చెప్పే నాదుడే లేడు. మంగళగిరి అయిపోతుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. తరతరాలుగా మనందరం కొన్ని విషయాలు కోరాం. ఇంటి పట్టాలు, 100 పడకల ఆసుపత్రులు, శ్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం, మిగతా రాష్ట్రాల్లో చూసాం. అది మన మంగళగిరికి సొంతం చేస్తే బాగుంటుందని మీరందరూ కోరారు. మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవంగా రాష్ట్రాలు ఎక్కడ జరిగిన విధంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా, సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా. ఇదే బుల్డోజర్, ఇదే ఎక్స్కవేటర్ మంచి పనులకి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో మనం వాడుకుంటాం జరుగుతుంది. ఇంతేకాదు ఆనాడు చెప్పా, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని. ఈ మీటింగ్ ఉందా, నేను అదే మీటింగ్కి వెళ్తున్నా. నాకు ఎన్ని పనులున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా ఫస్ట్ మంగళగిరి పనులు చేసిన తర్వాతనే నేను వేరే పనులకు వెళ్తా. మా ఆఫీసులు వచ్చారు, సార్ నిన్న గూగుల్ అనౌన్స్మెంట్ జరిగింది, మళ్ళీ డీలర్షిప్కి వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళని అన్నారు. వాళ్ళు ఒకటే చెప్పా, గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం. మీరందరూ అనుకోవచ్చు డీలర్షిప్ వల్ల ఏమవుతుందని. చూడండి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. దీన్ని అంటారు ఎకో సిస్టమ్.
ఒక సంస్థ అంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు. రేపు వాళ్ళు అక్కడ భవనాలు కట్టాలి, కంప్యూటర్లు కొనుగోలు చేసి అక్కడ పెట్టాలి. ఇదంతా చేయాలంటే ఎకో సిస్టమ్ కావాలి. ఇదే ఎక్స్కవేటర్ కావాలి, ఇదే బుల్డోజర్ కూడా అక్కడ అవసరం. సో ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ కావాలి, దానికి సర్వీస్ సెంటర్ కావాలి. సో ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. ఇది నాకు ఎవరు చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీలర్షిప్ ఓపెనింగ్కి వెళ్ళేవారు. రామోహన్ రావు గారు బాగా తెలుసు. ఒక చిన్న లాడ్జికి ఓపెనింగ్కి వెళ్ళేవారు. ఎందుకంటే ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. ఏదో ఒక 5 స్టార్ హోటల్ వస్తే ఏం మారదు, ఎకో సిస్టమ్ అవసరం. ట్రైనింగ్ సెంటర్ కావాలి, డీలర్స్ కావాలి, అప్పుడు ఒక వైబ్రెన్సీ వస్తుంది. మన బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అది డీలర్లు కల్పించాలి, హోటల్స్ కల్పించాలి, పెద్ద పెద్ద కంపెనీలు కల్పించాలి. మొత్తం ఎకో సిస్టమ్ వస్తేనే అది మేము సాధించగలుగుతాం. అందుకే ఒక శాసనసభ్యుడిగా కన్నమండ్రి రామోహన్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యువకుడుగా ఈ డీలర్షిప్ ఓపెనింగ్కి నేను వస్తాం జరిగింది. అన్నగారిని ఒకటే కోరుతున్నా, మీకు అనేక డీలర్షిప్స్ ఉన్నాయి, అన్ని కూడా మంగళగిరిలో ఓపెన్ చేస్తే మా నిరుద్యోగ యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. రామోహన్ గారు లక్ష్మీ గ్రూప్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. లక్ష్మీ గ్రూప్ని నేను పెరుగుతూ చూసిన వాడిని. ఒక ఎథికల్గా, ఒక ఇంటిగ్రిటీతో ఆయన అద్భుతంగా చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జయరామ్ కూడా ఇదే లైన్లోకి వచ్చారు. నాన్నకన్నా అద్భుతంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మనందరికీ పెద్ద టాస్కే, ఎందుకంటే వీళ్ళందరూ బ్యాండ్ ఎంట్రీ ఎఫెక్ట్ అంటా నేను. మనం ఇంకా కష్టపడాలి, వాళ్ళకన్నా 10 రెట్లు కష్టపడి మన సాటిస్ఫాక్షన్ కోసం అహర్నిశలు పనిచేయాలని జయరామ్ని నేను కోరుకుంటూ, లక్ష్మీ గురువు గారు చెప్పారు, ఆనాడు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఎవరు చేరాలని అందరిని ఆహ్వానించి ఒక్కొక్కరికి ఒక బాధ్యత పెట్టారు. ఒకరు పార్టీ పనులు చూడాలి, ఒకరు ఆర్థికంగా పైకి వచ్చి పార్టీకి సహాయపడాలి, అంటే ఎలాంటి తప్పులేదు. కొంతమంది లీగల్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. అందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక అద్భుతమైన యూనివర్సిటీ. అన్ని రంగాల్లో చాలా మంది పైకి తీసుకొచ్చిన పార్టీ ఇది. దానికి ఒక ఉదాహరణ రామ్మోహన్ గారు ఇక్కడ ఇట్లా చాలా మందిని పైకి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటున్నారు, కార్యకర్తలు అనేవారు సొంత కాలుపై నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు సొంత కాలుపై నిలబడితేనే మనం మెరుగైన సేవ సమాజానికి అందించగలుగుతామని పదే పదే చెప్తున్నారు. దానికి మన రామ్మోహన్ రావు గారి సహకారం కూడా చాలా చాలా అవసరమని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఆయన కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక తమిళనాడులో కూడా సుమారుగా 150 ఇట్లా సెంటర్స్ ఏర్పాటు చేసి సుమారుగా ఇప్పటికీ 6,000 మందికి డైరెక్ట్గా ఆయన ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా ఆయన కల్పిస్తాం కూడా జరుగుతుంది. ఒక అద్భుతమైన లెగసీ, అది ముందలు తీసుకెళ్లాలి. పెద్ద బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నాయని మన జయరామ్ గారు తెలియజేస్తూ, మంగళగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటా, మీకోసం పనిచేస్తున్నా. నేను ఆనాడే చెప్పా, కరెక్ట్గా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు, భారతదేశంలో ఎవరు కానీ ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందిందని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా. అనేక పనులు ప్రారంభించాం. మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్, కింద పడే పైన పరిగెత్తా. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో కొంత మంగళగిరి కూడా తీసుకొచ్చారు. వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇక్కడ సందీప్ సింగ్ గారు కూడా వచ్చారు. యువర్ ద సందీప్ సింగ్ జీ, యువర్ గ్రేట్ సపోర్టర్, అడ్మైరర్ ఆఫ్ అవర్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ. యూ ఆల్రెడీ స్టేటెడ్ Andhra Pradesh is on the fast track of growth and development. We feel very bad that we are only number 2.
I believe we have to be number one in anything that we do. I believe number two is where the loser starts, so we have to be number one. We need support of yours to grow the ecosystem. What I shared with my friends here is the power of the ecosystem. It might seem as a simple dealership, but it plays a very important role. You know, when so many excavators, bulldozers are getting deployed here, they have to be serviced. The drivers have to be trained, which is what we discussed before we got here. So I look forward to your support. And if and when you also think about expanding any production facility, any centers of excellence, please give Andhra Pradesh the first right of refusal. And believe me, we will not let you down as a state. Our Chief Minister is simply measuring us on speed of doing business. So you must have read in the news, it's now global news. We have attracted India's single largest FDI investment to the tune of $15 billion. Google is now investing in Visakhapatnam. And I'm sure we'll be using your machines there also. I think there's a lot to be done. Our vision is to take Andhra Pradesh from an $180 billion economy to a $2.4 trillion economy. This means all of us here sitting together should contribute our way. And I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. And you couldn't have asked for a better partner than Ram Mohan ji. Chala mandiki ikkada teliyadu. నేను మర్చిపోయి చెప్తాం 2014 నేను అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉండేది. అక్కడ మేము పొద్దున మీటింగ్ పెట్టుకుంటే ఈనాడు పేపర్లో చిన్న ఆర్టికల్ వచ్చింది, హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ పెట్టాలని. నేను ఇద్దరికి ఫోన్ చేశాను ఆ రోజు. ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఫోన్ చేసి, గురుగారు ఈ ప్లాంట్ వస్తున్నాను, నాకెందుకు చెప్తున్నావు, నువ్వు చేసే పని నువ్వు చేయకని చెప్పారు ఆయన. రెండో ఫోన్ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి, ఇప్పుడే గురుగారు నాకు అక్షంతలు వేశారు, మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరాను. ఆయన పర్సనల్గా తీసుకున్నారు. అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా, 2014లో కూడా పోటీ ఉండే, పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు గూగుల్ పేరు వింటాం, రేపు ఇంకో కంపెనీ పేరు వింటాం, కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించరు. చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం. రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందరకు వచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి, లేదు తీసుకురావాలి, బాధ్యత మనం తెలుగులం కదా, మనకే రావాలి కదా అన్న పట్టుదలతో చేస్తున్నారు. కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. ఇంకా చాలా చేయాలి గురువు గారు, కొంచెం స్లో అయ్యారు, ఇంకా స్పీడ్ పెంచండి, ఇంకా చాలా చేయాలి. మనం మీకు తెలుసు, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. నంబర్ 2 అనేది యాక్సెప్టబుల్ కాదు. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను ఆయన వేరే కమర్షియల్ ఫ్లైట్ ఎక్కువ వద్దా అనుకున్నా. సీనియర్ నా ఫ్లైట్ ఎక్కువ, నీతో పనుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అనుకున్నా అప్పుడు బుక్ అయిపోయినరా, 2 గంటలు ఎవరు దొరకలా, క్యాప్టివ్ ఆడియన్స్ 2 గంటలు. ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎకో సిస్టమ్ ఎట్లా తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రావాలి, ఏ కంపెనీలు రావాలి, ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి, ఏ డిపెండెంట్ మ్యూజిక్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఏకంగా గూగుల్తో తయారైపోయారు, వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా లిస్ట్ పెట్టారు, ఏరియాకి ఇచ్చారు, చేసి అన్ని చేసుకుని రండి అన్నారు, కొంచెం టైం ఇస్తారన్నారు. అనుకున్నా, లేదు 30 రోజుల మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి, నాకు ప్రజెంట్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్లా కష్టపడాలి, కష్టపడితేనే మన ఏ లక్ష్యం అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారో ఆ లక్ష్యంతో మనం అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, కియా మోటార్స్ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేసాం, కలిసికట్టుగా పనిచేసేదానికి మనం తీసుకొచ్చాం. ఆ ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం 5 రెట్లు పెరిగిందండి, 5 times ఒక్క కియా మోటార్స్ వల్ల. యాన్సిలరీస్ అన్ని తీసుకొచ్చాం. అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని అందరూ తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన లక్ష్మీ గ్రూప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ జీ ఫర్ కమింగ్ డౌన్, గ్రేసింగ్ us, and you're always there. I have already shared my number with you. I'm one WhatsApp message away for you. Anything I can do for India and my state, I'm always available. Thank you very much and Jai Hind.